వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఆగడాలను నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. హన్మకొండ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకుల ర్యాలీ. ఈ నెల 30వ తేదీ వరకు ఇంటింటికి బీజేపీ. భద్రాచలంలోని అన్ని పోలింగ్ బూతులలో ప్రారంభించిన నాయకులు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో తెలంగాణ ప్రత్యేక వేడుకలు. పోటీల్లో గెలిచిన మహిళలకు సిబ్బందికి బహుమతులు అందించిన ఈవో రమాదేవి. గీతంలో నూతన విద్యా విధానం. హన్మకొండలో మీడియాకు వివరించిన అడ్మిషన్స్ డైరెక్టర్ ఉదయ్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను నిరసిస్తూ హన్మకొండ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వృధా చేయడంపై ఎంఆర్ఓకి వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం జంగా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరు మీద ప్రజాధనాన్ని తమ సొంత ప్రచారాల కోసం వాడుకుంటుందని జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. పార్టీ దేశం కోసం త్యాగం చేసి దేశానికే స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నదని తెలియజేస్తూ, రానున్న రోజులు కాంగ్రెస్ పార్టీదే. మేము బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను చేర్చే విధంగా పరిపాలన చేస్తాం, గతంలో చేసినామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు పంట కూడా మేము నీళ్ళు ఇచ్చినాం, నిధులు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ, కేటీ రామారావు గారిని నేను అడుగుతా ఉన్నాం. హన్మకొండ జిల్లాలకు నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు, ఎన్ని హామీలు ఇచ్చినావు, ఎందుకు నెరవేర్చలేదు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇండ్లకు పట్టాలు ఇచ్చినాము, డబుల్ బెడ్రూమ్లు కట్టించినాము. మీరు ఎందుకు బంజరు భూములు కానీ, పాటలు కానీ ధరలకు పేద ప్రజలకు ఎందుకు పంచలేరో చెప్పాల్సిన అవసరం ఉన్నది. అండర్గ్రౌండ్ రావనేది ఏదైనా అడుగుతా ఉన్నాం. ఇలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇస్తానన్నావు, ఒకసారి కూడా నువ్వు పోరాటం చేస్తలేవు. ఒక్క ఎంపీ ఉంటేనే తెలంగాణ తెచ్చినా అని చెప్తా ఉన్నావు. మరి ఇంతమంది ఎంపీలు ఉంటే పార్లమెంట్లో ఎందుకు మాట్లాడతలేవు? తెలంగాణ నువ్వే చెప్తా ఉన్నావు, కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇస్తలేవో చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాని గురించి టీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకు చెప్తలేదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి, యూనివర్సిటీ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడికి ఎంఆర్ఓ గారు, మీరు హరితాహారం పేరు మీద ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఒక కండువలకే 8 కోట్లు ఖర్చు పెట్టినారు. టీఆర్ఎస్ పార్టీ యొక్క ఉనికి కాపాడడం కోసం ప్రజలలో వాళ్ళని తీసుకోపోతూ చెట్టు నాటేది లేదు, నాటిన చెట్టు బతికేది లేదు. ఒక్క చెట్టు పెట్టి మీరు 100 చెట్లు చూపిస్తున్నారు. గత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 35 రూపాయలకే మొక్క పెట్టినాము. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు మనమే నర్సరీ పెంచినాం, ప్రభుత్వమే నర్సరీ పెంచాం. ఇప్పుడు పెట్టుబడిదారుల వ్యవస్థకు, ఇలా గుత్తదారులకు ఈ చెట్లు కాంట్రాక్ట్ ఇచ్చి ఒక్కొక్క 50% మన ప్రభుత్వము ఇప్పుడు లంచాలు తీసుకుంటూ మన ప్రజాధనాన్ని వినియోగం చేస్తూ ఉన్నది. దయచేసి కేసీఆర్ ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ కానీ, లేకపోతే ఇంటికో ఉద్యోగం కానీ, లేకపోతే పాస్బుక్లు కానీ, లేకపోతే వాళ్ళకు కేజీ టు పీజీ విద్య కానీ, అదేవిధంగా రైతులకు పాస్బుక్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంతవరకు రేషన్ కార్డులు దాదాపు నియోజకవర్గానికి పింఛన్ కూడా ఇవ్వలేరు. అవన్నీ ఇవ్వాలని చెప్పి మీ తరఫున ప్రజలకు మీరు న్యాయం చేయాలని, మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎంఆర్ఓ గారు, మీ పరిధిలో మీకు న్యాయం చేయాలి, ఈ ప్రభుత్వానికి మీరు ఒక విన్నపం చేయాలి మా ద్వారా, మా కాంగ్రెస్ పార్టీ ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు టీపీసీసీ, ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణ, బడుగుల తెలంగాణ, ప్రజల తెలంగాణ 64 సంవత్సరాల ఆరాటం, పోరాటం, 14 మంది అమరుల త్యాగంతో
సోనియా గాంధీ దయ వల్ల తెలంగాణ వస్తే ఒక కుటుంబానికే పరిమితం అయిపోయింది, ఒక కులానికే పరిమితమైందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలారా ఒక్కసారి అర్థం చేసుకోండి. మన తెలంగాణ వస్తే మన కుటుంబాలు బాగుపడతాయి, మన నిధులు, మన నియామకాలు, మన సంపదన, మన ఉద్యోగాలు, మనం చదువుకోవడానికి పిల్లలు ఉద్యోగాలు వస్తాయని ఆశపడితే పోయి 14 మంది త్యాగం చేస్తే మనకున్నా లేకున్నా కానీ పెరిగేటి ఆ పిల్లలకైనా బీజేపీ భద్రాచలం మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ వరకు భద్రాచలంలోని అన్ని పోలింగ్ బూతులలో ప్రారంభించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పోలింగ్ బూత్ కార్యక్రమాలన్నీ ప్రారంభించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 ఏళ్ల పరిపాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై కరపత్రాలను ప్రతి ఇంటికి చేరవేసి ఇంట్లోని ప్రతి వ్యక్తికి తెలియజెప్పారు. మోడీ పాలనపై 90-90-90-20-24 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రం రాజు బెహ్రా, జిల్లా కార్యదర్శి నిడదవోలు నాగబాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో పోటీల్లో గెలిచిన మహిళలకు ఆలయ సిబ్బందికి ఈవో రమాదేవి బహుమతులు అందించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 2 నుంచి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన అధికారులు ఆటల పోటీలు, మహిళా సిబ్బందికి క్విజ్, అంత్యాక్షరి వంటి పోటీలు నిర్వహించారు. ఇలాంటి పోటీలను నిర్వహించి బహుమతులు అందించడం వల్ల ఒకే సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది మధ్య తారతమ్యాలు లేకుండా కలిసి పనిచేసి స్నేహభావాలు పెంపొందుతాయని ఈవో రమాదేవి తెలిపారు. సచివాధికారికి అందజేయవలసిందిగా నిరంజన సూపర్ ఇందులో సునీత అత్యుత్తమ విద్యకు చిరునామాగా పేరెన్నికగన్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి 4 ఏళ్ల డిగ్రీ ఆన్సర్స్ కోర్సులను ప్రారంభిస్తుందని అడ్మిషన్స్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. హన్మకొండలోని సుప్రభాత్ హోటల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులలో అంతర్విభాగ నైపుణ్యాలను, బహుముఖ ప్రజ్ఞ పెంపొందించడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకే ఈ నూతన విధానం ఉపకరిస్తోందని అన్నారు. ఈ 4 ఏళ్ల కోర్సులో విద్యార్థులకు క్లిష్టమైన సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ సైన్స్లోని అంతర్విభాగ పాఠశాలను మేజర్, మైనర్లుగా అభ్యసించవచ్చని తెలియజేశారు. గీతం కొత్త సిలబస్ ఎడ్యుకేషన్ ప్రకారం విద్యార్థులు BA, BBA, BSలలో చేరిన మొదటి సెమిస్టర్లో అంతా ఒకే రకమైన పాఠ్యాంశాలను అభ్యసిస్తారని, రెండో సెమిస్టర్లో విద్యార్థులు కావాలనుకుంటే ఈ మూడింటిలో ఒకదాని నుంచి మరో కోర్సుకు మారవచ్చని తెలిపారు. ప్రవేశం పొందిన వారు అందులో నుంచి ఎక్కువ పాఠ్యాంశాలతో 60 క్రెడిట్లతో పాటు కొన్ని పాఠ్యాంశాలను 24 క్రెడిట్లు BBA లేదా BSc నుంచి కూడా తీసుకోవచ్చునని చెప్పారు. మన దేశంలో 19 కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో సహా 105 వర్సిటీలు ఈ 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తాయని, అందులో గీతం కూడా ఒకటని తెలిపారు. గీతంను విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు ప్రాంగణాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగ అధిపతి డాక్టర్ కె శివకుమార్ ఇతరులు పాల్గొన్నారు. బెనిఫిట్స్ ని పొందగలరు. సో దీన్ని మీ ద్వారా వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించడానికి అవకాశం. నా పేరు డాక్టర్ ఉదయ్ కుమార్, నేను డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్. నాతో పాటు మా హెడ్ అడ్మిషన్స్ డాక్టర్ కె శివకుమార్ గారు ఉన్నారు. మా ప్రొఫెసర్ ఇన్ గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డాక్టర్ కృష్ణమోహన్ గారు ఉన్నారు. సార్ బ్రాంచెస్ ఎక్కడికి సెలెక్ట్ చేసుకోవచ్చు సార్? బ్రాంచెస్ ఎక్కడికి సెలెక్ట్ చేసుకున్న అవకాశం? మాకు క్యాంపస్లు 3 క్యాంపస్లు ఉన్నాయండి.
యూనివర్సిటీ ఒకటే, డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటాము. దీంట్లో 3 క్యాంపస్లు ఉన్నాయి. మెయిన్ క్యాంపస్ విశాఖపట్నము, హైదరాబాద్ అండ్ బెంగళూరు ఆఫ్ క్యాంపసెస్. సో విశాఖపట్నం 43 ఇయర్స్ నుంచి ఉంది. హైదరాబాద్ దాదాపు 2009లో మొదలుపెట్టాము, అంటే దాదాపు 14 ఇయర్స్. బెంగళూరు వచ్చి 2012లో, అంటే దాదాపు 11 ఇయర్స్ అయింది. సో ఈ 3 క్యాంపస్లో వీటికి అడ్మిషన్ ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది మాకు. 3 కలిపి ఒకటి, అంటే గీతం అడ్మిషన్ టెస్ట్ అంటాం, గ్యాట్ అంటాము. ఈ గ్యాట్ రాసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక ఎగ్జామ్ రాసేస్తే ఆ 3 అయిన వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు, అది వాళ్ళ ఛాయిస్. అంటే 3కి మళ్ళీ వేరే ఎగ్జామ్స్ అడ్మిషన్. ఒక ఎగ్జామ్ రాస్తే వాళ్ళు ఏ క్యాంపస్ కావాలన్నా ఆ క్యాంపస్లో ఏ ప్రోగ్రామ్ తీసుకోవాలన్నా ఈ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. భద్రాచలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దగ్ధం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ దశాబ్ది ఉత్సవాల పేరుతో తెలంగాణ ప్రజానికానికి మరోసారి మోసం చేస్తోందని వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. దశాబ్ది దగా పేరుతో కేసీఆర్ దిష్టిబొమ్మను రావణాసుడిలా తయారు చేసి 10 తలలు ఏర్పాటు చేసి తలలకు ప్రభుత్వ వైఫల్యాలను రాసి ప్రదర్శన చేసి దహనం చేశారు. Bye bye. Bye bye. Bye bye. Bye bye. Vandura Nayana. Vandura Nayana. Bye bye. Bye bye. Vandura Nayana. Vandura Nayana. కేసీఆర్ను అక్కంపేటకు తీసుకువస్తానన్నది నీవు కాదా? అక్కంపేటకు మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డిని పరకాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గన్నోజు శ్రీనివాసాచారి ప్రశ్నించారు. తొలి విడత, మలి విడత ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ ప్రొఫెసర్ జయశంకర్ సారు గ్రామానికి మీరు చేసింది ఏంటి అని ఆయన అడిగారు. పరకాల నియోజకవర్గంలో బహుజనుల ఓట్లతో గెలిచి అందలం ఎక్కగానే బడుగు బలహీన వర్గాలను అణిచివేస్తున్నది నువ్వు కాదా అని ఎమ్మెల్యేపై ప్రశ్నలు వర్షం కురిపించారు. ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో గడప గడపకు గన్నోజు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ యొక్క గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి అవసరం ఉండే, అది ఇంతవరకు ఏం లేదు. అందుకనే ప్రజలందరూ మీ అందరూ ఒక మాట ఇస్తున్నాడు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి గెలిచిన అతనే జయశంకర్ అంబేద్కర్ సాక్షిగా మాటిస్తున్నాడు. రాబోయే 23 ఎన్నికలలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ గ్రామాన్ని నేను సొంతంగా దత్తత తీసుకొని మన రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా చేస్తానని జయశంకర్ సాక్షిగా, అంబేద్కర్ సాక్షిగా నేను మాట ఇస్తున్నాను. ఇకపోతే తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సహా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో కొండపైన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండలకు వేసిన చలువ పందిళ్లు కూలిపోగా టెంపుల్ పరిసరాల్లో భక్తులు పరుగులు తీశారు. అలాగే కొండ దిగువన కార్ పార్కింగ్ అంతా వరద నీటితో నిండిపోయింది.
YTDA అధికారులు పనితీరుకు ఇది నిరసనమని స్థానికులు మండిపడుతున్నారు. వాహనదారులు లబోదిబో అంటున్నారు. పిచ్చి అక్కడ ఎందుకు పడి తడిసిలో ఏలూరు జిల్లా పాలకొల్లు టిట్కో ఇళ్ల సముదాయాల మ్యాప్ను కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పరార్ పరిశీలించారు. ఇళ్లపై ప్రధానమంత్రి ఫోటో గానీ ఆవాస్ యోజన లోగో గానీ లేకపోవడంపై అధికారులపై మంత్రి భారతి పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. PMAY పథకం కింద నిధులు మంజూరు చేస్తుంటే ప్రధానమంత్రి ఫోటో గానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని గానీ ఏ బిల్డింగ్ మీద లేకపోవడమేంటని మండిపడ్డారు. ప్రతి గృహ సముదాయం మీద లోగో అనేది ఖచ్చితంగా ఉండాలని కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఆదేశాలు జారీ చేశారు. हम लोगों के लिए काम कर रहे हैं या हमारा लोगो छिपा रहे हैं? You can see in the entrance main gate, madam. Not only here, in total government office also they are not banned in the photo. Prime Minister's protocol is not that easy. यहाँ भी नहीं है ना, यहाँ भी नहीं है मैडम.
यहाँ पे Every day we are telling to the beneficiaries. This is a plan. Where the board is It's a plan without central government, right? You won't get the money from central government. only Andhra Pradesh logo ఉంటుంది పైన. You can take it from the because our logo is no, they don't want money. They don't want money from central government. కోస్టల్ కారిడార్ ఆధారిత ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు సమిష్టిగా ఉంటే కార్పొరేట్ సంస్థల పప్పులుడకవని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో భాగంగా ఆయన కాకినాడ ఏటిమోగులో మత్స్యకార ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార జీవనశైలి కష్టాలు పడేవారి జీవితాలను అధ్యయనం చేసిన వాడినని, తనకు సముద్రాన్ని నమ్ముకొని జీవిస్తున్న మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని తాను తాపత్రయం పడుతున్నానంటున్నారు. అందుకే గంగమ్మ తల్లి తనకు సరిపడే డబ్బు అందిస్తుందని తెలిపారు. మత్స్యకార పోరాటం ముసుగులో కొందరు మత్స్యకారులను అడ్డం పెట్టుకుని కార్పొరేట్ సంస్థల వద్ద కాంట్రాక్టులు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని వారి జీవితాలను మోసం చేసే ప్రబుద్ధులు ఉన్నారని, తన ఆఖరి శ్వాస ఉన్నంతకాలం మత్స్యకారులకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఇంతమంది అని చెప్పి ఎలిజిబుల్ అయ్యేసరికి ఇద్దరు ముగ్గురు లేచిపోతున్నారు. వాళ్ళ మత్స్యకారుల భరోసాకి ఇంతగారు వస్తున్నారు. మీరందరూ ఆదరించండి ఆయన్ని. మన సమస్యల కోసం వస్తారు. రాబోయే రోజులు అధికారంలో జనసేన పార్టీ వస్తే మనం అంటే ఇయర్ డక్స్ అంటే మనకి టియర్ డక్స్ ఉంటాయని నాకు తెలియదు. సావిడ ఎప్పుడు అధికారంలోకి వస్తామో లేదో తెలియదు. అసలు అధికారంలోకి వస్తామో లేదో తెలిసిన ఫైల్ అంతా కలిసి మనోహర్ గారి చేతిలో పెట్టాను సార్. ఆయన దగ్గరుండి నన్ను తీసుకెళ్ళి శశిగారి ఆధ్వర్యంలో జేడీ 1248 ఎకరాలు మాత్రమే ఉంది సార్. వీలు రాసినప్పుడు 1800 ఎకరాలు సార్. అది వెంకటచాలం గారి పేరు మీద 248 ఎకరాలు. అప్పుడు సముద్రం అన్న తర్వాత పాటుపోటు ఉంటుంది. పాటుపోటు అన్నదానికి మనం చెప్పలేం సార్. పాటుపోటు అన్నదానికి 100 కిలోమీటర్లు వెళ్ళొచ్చు, 1000 కిలోమీటర్లు. ఒకరిని తీసేస్తారు. 300 యూనిట్లు కరెంట్ దాటిందని ఒకరిని తీసేస్తారు. అలాగే ఇంకోటి పెన్షన్ సార్, పెన్షన్ ఉందని చెప్పి ఇంకోటి తీసేస్తారు. అలా రకరకాలు పెట్టి ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఇస్తారు. మ్యాక్స్ ఒక 10 మంది అంటే ముగ్గురికి ఇస్తున్నారా, ఇంకెక్కువ ఇస్తున్నారా? 10 మంది ఉంటే సగం మంది కడతారు సార్. ఒక 5 కడతారు సార్. ఒక 5కి అంటే మత్స్యకారులు ఎంతమంది ఉంటారు మీ ఏరియాలో మొత్తం? మీకు తెలుసా? మైక్ తీసుకోండి. ఇప్పుడు మత్స్యకారుల భరోసా మీకు ఎంతమందికి రావాలి వాళ్ళు చెప్పిన పాలసీ ప్రకారం? అవుతుందన్న సార్. ఒకరైతే అంటున్నారు మీకెందుకు ఇస్తారా, వైఎన్జీసీ రిలయన్స్ ఏమంటుందని ఈ సేఫ్గా మన సముద్రంలో కలపగలం, మీకు మత్స్య సంపద చచ్చిపోకుండా. దానికి ఐ విల్ మేక్ ష్యూర్ డివీస్ కానీ ఇవన్నీ ఎన్ఫోర్స్ చేయడానికి ఎంత కఠినమైన చట్టాలు, పర్యావరణ చట్టాలు ఉండాలి అనేది మటుకు నాకు ఖచ్చితమైన అవగాహన. అందుకే మేము పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే చెప్పాం. అలాగే మీకున్న ఆ 50,000 మంది మత్స్యకారులు వీళ్ళందరూ ఇంతమంది ఎంపీలు ఉన్నారు. మీకు హక్కు, బతికే హక్కు మీకు ఉంది, సంపాదించే హక్కు మీకు ఉంది. మీ ఉపాధిని దెబ్బతీస్తే పరిస్థితులు ఉంటే మీకు ఎదురు తిరిగే హక్కు కూడా మీకు ఉంది. దానికి అలాంటి పరిస్థితులకి నేను గొడవ పెట్టను, కానీ మీ సమస్యని పరిష్కరించే దిశగా నేను మీకు సంపూర్ణంగా జనసేన తరపున, నా తరపున మీకు సంపూర్ణమైన మద్దతు, సంపూర్ణమైన పోరాటం నేను మీ తరపున చేయను. మత్స్యకారుల గురించి నేను మాట్లాడేవాడేమో, ఎందుకంటే మేము మనోహర్ గారు మాట్లాడుతూ మేము ఇంకొంచెం అధ్యయనం చేయాలి, మాకు కొంచెం సమయం ఇవ్వండి అంటే, నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు మన ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఇది నేను ఈ విజ్ఞాపన ఇచ్చేవాడిని. నాకు కావాల్సింది ఏంటంటే మీరు విశ్వాసం, మీ నమ్మకం సరైన వ్యక్తుల దగ్గర పెట్టట్లేదు. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కానీ, కెమికల్ ఫ్యాక్టరీలు కానీ అన్నిటికీ కూడా సముద్ర తీరమే ప్రధానం అయిపోయింది. ఎందుకు వ్యర్థాలు వదలాలంటే సముద్రంలోకి వదలాలి. ఈ పరిస్థితుల్లో ఒకవైపు అభివృద్ధి కనిపిస్తుంది, ఇంకోవైపు విధ్వంసం కనిపిస్తూ ఉంది. అన్లైక్ ఫారిన్ కంట్రీస్లో కాకుండా మన ఎన్ని ఉదాహరణకు మత్స్యకారులు ఉన్నారంటే తీరం అంతా మత్స్యకారులు ఉంటారు, మళ్ళీ వేరే కులాలు ఉండవు. ఏదన్నా హాని జరుగుతుంటే మొత్తం మత్స్యకారులంతా నలిగిపోతారు. గంగవరం పోర్ట్ నిర్మించాలంటే మత్స్యకారుల జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. ఇప్పుడు తొండంగి మండలంలో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీ రావాలి అంటే దివీసో లేదంటే ఇంకోటో మన అరవిందో వస్తే విధ్వంసం వచ్చేస్తుంది. మత్స్యకారు జీవితాలు అతలాకుతలం అయిపోతుంది. మనకి మత్స్య సంపద పోతుంది.
ఇందాక మీరు అన్నట్టుగా వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం, అంటే అది మన తిండి. అలాగే మత్స్య సంపద కూడా అది మన తిండి. దాన్ని మీరు అన్న మాటకి నేను మీకు ఏకీభవిస్తున్నాను. వ్యవసాయానికి సమానంగా చూడాలి. నేను కోరుకుంటుంది ఉన్న ముఖ్యమంత్రుల్లాగా, ఈ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిలాగా నేను మీకు అద్భుతాలు చేసేస్తానని చెప్పట్లేదు. మీకు బటన్ నొక్కేస్తే డబ్బులు పడిపోతాయి అలాంటివి కూడా చెప్పాలి. కానీ నేను చెప్పగలను చెప్తాను. ఇంత 974 కిలోమీటర్ల తీరం అంతా ఉన్న మత్స్యకార సోదరులకు నేను చెప్పదలుచుకున్నాను. మీ ప్రతి సమస్యకి చాలా త్రికరణ శుద్ధిగా నిజాయితీగా నేను పనిచేస్తాను. దీంట్లో మేము అద్భుతాలు చేసేస్తే నేను చెప్పను, అది అబద్ధం అవుతుంది. నేను తొండంగి మండలం, నేను పెద్దలు మనోహర్ గారు మేము అందరం వెళ్ళాం, మా నాయకులందరూ. ఆ రోజు వెళ్తే కొద్ది 2 రోజులు ఆగారు. సమస్య ఎక్కడుందంటే మత్స్యకారుల్లోనే గ్రూపులుగా అయిపోయి మీరే ఐక్యత కోల్పోతూ ఉన్నారు. మీరు ఉమ్మడిగా ఉంటేనే ఇర్రెస్పెక్టివ్ సబ్ కాస్ట్. దోన్ పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీకి చెందిన నూర్ బాషాపై అతని కుమారుడు స్నేహితులు దాడి చేశారు. ఐటీఐ చదువుతున్న రియాజ్ స్నేహితులతో కలిసి ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తండ్రికి తెలిసింది. ఈ విషయంపై అతని తండ్రి రియాజ్ను అతని స్నేహితులను దండించారు. అతనిపై యువకులు కర్రలతో తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం నూర్ బాషా డోన్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మీ పేరు? అలా మీ పేరేం పేరు? అలా నా పేరు నూర్ బాషా. ఏం జరిగింది? నా కొడుకుని వాళ్ళు పుట్టలేక అడ్డుకున్నారంట. ఎందుకు? ఏదో పబ్జీ గేమ్ ఆడితే నేను చెప్పినా, మన కానిస్టేబుల్ చెప్పినా, సీఏ కడ పని చేసి రెడ్డి చెప్పినా, వారు రాలేకారు. ఈ రైళ్ళు 3 వచ్చినారు. నేను నన్ను నిలబడుకున్నా, నిలబెట్టి ఆ పిల్లలు నైట్ పట్టుకున్నా. వాళ్ళు వచ్చి నన్ను పట్టుకుని వాళ్ళ ఆయన వస్తే వాళ్ళ ఆయన మాట్లాడలేకుండా కొట్టారు. ఆ తెలుసుకుని వచ్చిన వాళ్ళు నన్ను అబ్బా. అంటే ఇది ఆన్లైన్ గేమా? ఆన్లైన్ గేమ్ అంటున్నాడు. అది పబ్జీ గేమ్ అయిపోయాక. మీ పేరేనా? నా పేరు స్కూల్ భాష. అయినా నేను మా వాళ్ళ నంబర్ కూడా చెప్పిన, అంటే జరిగిందని చెప్పిన. సర్లే మాట్లాడదామంటే కూడా వాళ్ళు సర్లే రానని చెప్పిన. అంటే మీరు గతంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? చెప్పినా నేను ఏం రాడా పిల్లోడు నీ విషయం రాడు, వాళ్ళకి ఫోన్ చేయొద్దని చెప్పిన, అది చేయదని చెప్పిన. మన గేమ్లో వాళ్ళు ఎవరు మహేష్ అంటావని వాడిని సతాయిస్తాడు సులుపుతావని. నా పేరు యశ్వర్ భాష. గతంలో ఏదో బెట్టింగ్ అన్నారని చెప్పి నా ఇంటి పైకి 3 వచ్చినారు. నేను వచ్చి అడిగినాను, ఆయన ఎందుకు మీరు ఆడారంటే నీ కొడుకు ఆడారని కూడా చెప్పినాడు. సరేలే రాడా సీఏ గారు రాని నేను డబ్బులు కడతానని చెప్పిన మనసులో పెట్టుకొని మళ్ళీ కూడా చెప్పిన 19వ తారీఖు నేను రావని చెప్పి ఈరోజు నా కొడుకుపై మనసులో పెట్టుకుని దాన్ని సార్ ఇలా బండాల దగ్గర ఇంద్రానగర్లో స్కూల్ కాడ ఉన్నా. 3 యువకులు బండి మీద చేసుకొని మిగతా వాళ్ళు ఆటలో వచ్చి నన్ను దాన్ని గాయపరిచినారు. ఎన్ని గంటల ప్రాంతం మీద ఉన్నది? 8 గంటలప్పుడు జరిగింది. 8:10కి. 8:10 అంటే ఈ దాడి జరగక ఆన్లైన్ బెట్టింగ్ లేదా? ఆన్లైన్ బెట్టింగ్ కారణమై షేక్ రియాజ్ బెట్టింగ్ ఆడాడని చెప్పి చాక్ భాష దాడి చేయడానికే 3 యువకుల్ని వాళ్ళ నాయనని వాళ్ళతో పాటు 5 తోలుకొని వచ్చినాడు. అందరూ ఇంద్రానగర్లో బండల దగ్గర నన్ను దాడి పట్టినారు. వాళ్ళ ఏరియాను? వాళ్ళ ఏరియా తీసేసి కాలేజీ. నజీర్ భాష వాళ్ళ నాయన పేరు, ఆ పిల్లల పేరు చాక్ భాష. వాళ్ళతో పాటు 3 యువకులు, మిగతా వాళ్ళు మళ్ళీ ఫస్ట్ వచ్చి ఇంకా బండి వేసుకొని ఒక బండి మీద దాడి చేసాక మళ్ళీ వాళ్ళ తర్వాత ఆటో వేసుకొని వచ్చి నా మీద దాడి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ ఆగడాలను నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. హన్మకొండ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకుల ర్యాలీ. ఈ నెల 30వ తేదీ వరకు ఇంటింటికి బీజేపీ. భద్రాచలంలోని అన్ని పోలింగ్ బూతులలో ప్రారంభించిన నాయకులు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో తెలంగాణ ప్రత్యేక వేడుకలు. పోటీల్లో గెలిచిన మహిళలకు సిబ్బందికి బహుమతులు అందించిన ఈవో రమాదేవి. గీతంలో నూతన విద్యా విధానం. హన్మకొండలో మీడియాకు వివరించిన అడ్మిషన్స్ డైరెక్టర్ ఉదయ్ కుమార్.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.